హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విచిత్ర సోదరులు వ్లాగ్స్. అండ్ ఈరోజు మనం అమ్మపల్లిలో ఉన్న రాములవారి ఆలయానికి అయితే వచ్చాం. సో దీని గురించి చెప్పకన్నా ముందు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అదేవిధంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో సో ఈ టెంపుల్ ఎంట్రన్స్ చూడండి గైస్. ఈ టెంపుల్ మనకి 11th సెంచరీలో వెంగి చాళుక్యాస్ నిర్మించారనమాట. సో ఈ టెంపుల్ ఎంట్రన్స్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ టెంపుల్ హైట్ కూడా 90 feet ఉంటుంది. సో మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూసేద్దాం. సో ఇక్కడ మన టెంపుల్ ఎంట్రన్స్ కాంగలోనే మనకి ఇక్కడ దీపస్తంభం ఉంటుంది. సో ఈ దీపస్తంభం కూడా ఇంచుమించు ఒక 40 feet లేదా 30 feet ఉండొచ్చు. సో చాలా బాగుందన్నమాట. అండ్ ఈ టెంపుల్ వాతావరణం అయితే చాలా పీస్ఫుల్గా ఉంది గైస్. సో మేము ఇప్పుడైతే టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం. సో ఈ టెంపుల్ ప్రదక్షిణాలు చేసే ఈ వే చూడండి. ఈ వే మీకు తరుణ్ గారి సినిమాలో నువ్వు లేక నేను లేని సినిమాలో ఇక్కడే షూట్ చేశారనమాట. అంటే వాళ్ళు ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు కదా, సో ఆ సీన్ అనేది ఇక్కడే షూట్ చేశారనమాట. సో ఆ ఒక్క సినిమా అనే కాదు, ఈ టెంపుల్ దగ్గర ఇంచుమించు ఒక 450+ సినిమాలు అయితే షూట్ చేశారనమాట. సో అవన్నీ మనం ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత మీకు ఏ సీన్లో ఎక్కడ షూట్ చేశారు, అండ్ ఏ మూవీస్ ఈ టెంపుల్ దగ్గర షూట్ చేశారు, అండ్ ఈ టెంపుల్కి ఉన్న ప్రత్యేకత ఏంటి ప్రతిదీ చూద్దాం. సో మనమైతే దర్శనానికి లోపలికి వచ్చాం గైస్. అండ్ ఇక్కడ చూడండి, ఈ టెంపుల్ పైన రూఫ్ చూడండి, అసలు మొత్తం బండలే అనమాట. సో మొత్తం రాళ్ళతో నిర్మించారు. ఎక్కడ కూడా వేరే ఏదైతే ఏం లేదు, మొత్తం రాళ్ళే. సో పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి ఈ టెంపుల్ని అయితే నిర్మించారు. సో ఇక్కడికి మీరు వీకెండ్స్లో ఖచ్చితంగా ఒకసారి ఇక్కడికి వచ్చి కంపల్సరీగా ఒకసారి రండి గైస్. మీరు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతారనమాట. సో చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ హనుమంతుల వారు ఉన్నారు. సో ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఉన్న తాబేలు. సో ప్రతి గుళ్ళో తాబేలుని అసలు ఎందుకు ప్రతిష్ఠ చేస్తారు అంటే, ఒక తాబేలు యొక్క జీవితకాలం 3000 సంవత్సరాలంట. సో ఆ తాబేలుని టెంపుల్లో ప్రతిష్ఠ చేస్తే ఆ దేవుడి యొక్క శక్తి కూడా 3000 సంవత్సరాల వరకు ఉంటుందని నమ్మకం. సో అందుకని ఈ తాబేలుని ప్రతిష్ఠ చేస్తారనమాట. సో మనమైతే లోపలికి దర్శనానికి అయితే వెళ్దాం. చూడండి, దర్శనం అయిపోయిన తర్వాత అందరు తీసుకునేదే ప్రసాదం పెడుతున్నారు ఇక్కడ. సో మనం ఫస్ట్ ఉంటాం, తీసుకుందాం. సో ప్రసాదం అయితే చాలా బాగుంది గైస్, హైలైట్ ఉంది. ఎందుకంటే ఇందులో మిరియాలు అవన్నీ వేసారనమాట. సో చాలా బాగుంది. సో మనకి ఏపీహెచ్పీలో ఆ చెత్త ఫుడ్ తినకంటే ఒక వీకెండ్ ఉపవాసం ఉండి ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ ఈ ప్రసాదం తీసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను చెప్తున్నాను కాదు, మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి టేస్ట్ చేయండి. సో ఈ ప్రసాదం తిన్న తర్వాత నేను బయట టెంపుల్ ఎలా ఉంది అండ్ ప్రతిదీ చూపిస్తాను. అండ్ ఎక్కడెక్కడ ఏ షూట్స్ చేశారు అన్నీ కూడా చూపిస్తాను అనమాట. సో మేము ప్రసాదం తిన్న తర్వాత ఈ వ్యూ అయితే చూడండి గైస్. మేమున్న ఈ ప్లేస్ నుంచే ఈ వ్యూ అనేది షూట్ చేసామన్నమాట. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది గైస్. మీరే చూడండి అసలు ఎంత ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్. అండ్ ఇక్కడ మనం ఈ టెంపుల్ ఈ చెట్టుకి మొత్తం ముడుపులు కట్టారనమాట. సో తెలుసు కదా ముడుపులు ఎందుకు కడతారు, మన కోరికలు తీరకపోతే కోరికలు తీరాలని చెప్పేసి ఆ దేవుడికి మొక్కుకొని ఆ ముడుపులు కడతారనమాట. సో మనం ఇక్కడ అసలు ఈ వ్యూ చూడండి గైస్, ఇక్కడ నుంచి అది మైండ్ బ్లోయింగ్ అనమాట, వర్త్. సో ఈ వీకెండ్కి నేను ఈ టెంపుల్కి రావడం అసలు నా అదృష్టం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనము వీక్లో 5 days ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఆ ఎన్వైర్న్మెంట్లో స్ట్రక్ అయిపోతాం మనం. సో ఒక 1 day 2 day మనం ఖచ్చితంగా మనకు వీలు చూసుకొని ఇలాంటి ప్లేసెస్కి వస్తే మన బ్రెయిన్ అనేది చాలా అంటే చాలా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది గైస్. సో మీరు ఖచ్చితంగా రండి. ఇది చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇంతకు మించి నేను ఏం చెప్పలేను కూడా. చాలా దీనికంటే ఇంకా ఎక్కువ వర్డ్స్ ఏమైనా ఉంటే మీరే యాడ్ చేసుకోండి కదా దానికి కూడా. సో చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి ఈ టెంపుల్ ఎక్కడుందో తెలుసు కదా మీకు, అంటే తెలియకపోతే చెప్తున్నాను. శంషాబాద్ దగ్గర అమ్మపల్లి అనే విలేజ్లో ఉందన్నమాట. సో ఖచ్చితంగా రండి.
గైస్ మనం కొలను చూద్దాం. ఇక్కడ కొలను ఒకటి ఉంది అండ్ ఇక్కడ మనం చాలా సినిమాస్లో చూసే ఉంటాం ఇది. అండ్ అది ప్రతిదీ నేను మీకు చూపిస్తాను. అండ్ ఒకసారి ఈ వీడియో చూసేయండి గైస్. సో లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడండి అసలు మొత్తం షూటింగ్సే జరుగుతున్నాయి. ఎవరైనా యాక్టర్స్ ఉన్నారేమో అనుకోని నేను అనుకున్నా, కానీ మ్యాక్సిమం అంతా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనుకుంటా. ఇవన్నీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి అండ్ ప్రతిదీ చూపిస్తాను. అండ్ చూడండి ప్రతి అక్కడ మొత్తం ఫోటో షూటే గైస్, మొత్తం ఫోటో షూటే. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ కొలంలో. సో మనమైతే లోపలికి వెళ్దాం అండ్ నేను మీకు మొత్తం బ్యాక్ నుంచి చూపిస్తాను. చూడండి. సో మనం ఇప్పుడైతే కొలం లోపలికి వెళ్తున్నాము. సో ఇక్కడ మొత్తం ప్రీ వెడ్డింగ్ షూట్సే జరుగుతున్నాయి గైస్. అంటే ఈరోజు సండే కదా, సో సండే రోజు వచ్చామన్నమాట మేము. సో ఈరోజు మొత్తం షూట్సే జరుగుతున్నాయి ఇక్కడ. ఎక్కడ చూసినా ప్రీ వెడ్డింగ్ షూట్స్. అంటే నాకు అనిపించింది కదా, వీళ్ళు అసలు దర్శనానికి వచ్చారా లేకపోతే వెడ్డింగ్ షూట్స్కి వచ్చారా అనిపించింది. సో ఎందుకంటే ఎక్కడ చూసినా షూట్సే జరుగుతున్నాయి అనమాట, వెడ్డింగ్ షూట్స్. సో మీరు ఈ వ్యూని చూడండి. ఈ వ్యూలో మన మురారి సినిమాలో మహేష్ బాబుది ఒక సీన్ ఉంటుంది. అంటే ట్రాక్టర్ కిందికి దొర్లుకుంటూ వస్తామంటే ఒక చిన్న ఆ పాపని కాపాడుతాడు కదా. సో ఆ సీన్ ఇక్కడే అనమాట. అండ్ ఈ కొలను దగ్గరనే మనకు యజ్ఞం సినిమాలో హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడు కదా, సో ఆ సీన్ కూడా. అండ్ ఇక్కడ వ్యూ చూడండి గైస్, అసలు పైన మొత్తం కొబ్బరి చెట్లు. నాకైతే కేరళ వ్యూ అనిపించింది నాకు. సో చాలా బాగుంది గైస్. సో మీరు ఒకసారి విజిట్ చేయండి అండ్ మీరు అసలు థ్రిల్ అయిపోతారు. అంటే ఇంకా మనకు ఉన్న ఈ సాఫ్ట్వేర్ ప్రెజర్స్ వల్ల ఖచ్చితంగా ఇది ఒక మెంటల్ పీస్ని ఇస్తుంది అనమాట ఈ ప్లేస్. సో మనమైతే ఈ మండపం లోపలికి వెళ్దాం గైస్. సో ఈ మండపం ఎలా ఉంది చూద్దాం. సో ఈ మండపంలో కూడా చూడండి ఫోటోషూట్సే జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఫోటోషూటే పెట్టుకున్నారు. సో మనమైతే వెళ్దాం, చూద్దాం ప్రతిదీ. సో ఇక్కడ మీరు ఒకటి గమనించారా, ఈ మండపాలు ఏంటంటే, సో ఈ మండపంలో 30 మండపాలు, 30 మండపాలేమో హిందూ సాంప్రదాయం ప్రకారం కట్టారు. అండ్ అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న 14 ఏమో ముస్లిం సాంప్రదాయపరంగా కట్టారు. ఎందుకనంటే అప్పట్లో అందరు కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఈ కొలను ఇలా నిర్మించారనమాట. సో మీరు ఇక్కడ నుంచి కూడా చూడండి, ఈ వ్యూ హైలైట్ అదిరిపోద్ది. అండ్ నేను అనుకుంటున్నాను అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ గారు కూడా ఇక్కడ చేపలది ఒక సీన్ ఉంటుంది. సో మేబీ అది కూడా ఇక్కడే షూట్ చేశారని అనుకుంటున్నాను నేను. సో చూడండి ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా కెమెరాసే కనిపిస్తున్నాయి నాకైతే. సో ఎవరి చేతిలో చూసినా కెమెరాస్, అందరూ పెళ్లి కొడుకు పెళ్లి పిల్లలు వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఎక్కడైనా. సో బాగుంది. అంటే నాకు మంచి టైంపాస్ అయింది ఒక వీకెండ్కి. అంటే మనం సాఫ్ట్వేర్స్ అంటే ఎట్లా ఉంటుంది గైస్, వెళ్తాం కదా పబ్స్కి, తొక్క ఇదంతా వెళ్తాం కదా. సో ఆ ప్లేసెస్కి వెళ్ళి కంప్ అయ్యే బదులు ఈ ప్లేస్కి వచ్చి అంటే కొంచెం క్లీన్ అవ్వండి. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి, వ్యూ కూడా చాలా అదిరిపోద్ది. సో చాలా అంటే చాలా బాగుంది గైస్ టెంపుల్, నాకైతే బాగా నచ్చింది. సో పైన ఇంకా కొబ్బరి చెట్ల లుక్ అయితే వేరే లెవెల్. సో ఇక్కడ కోనేరు కూడా చూడండి. అండ్ పైన చూడండి గైస్, బండలు ఎంత పెద్ద పెద్ద బండలు పెట్టారంటే వామ్మో. ఆ బండ ఒక్కటైనా ఇది చాలా పురాతనమైంది కదా, ఫర్ సపోజ్ ఏదైనా మిస్టేక్ అయిందంటే ఏం లేదు ఇక. సో చూడండి వ్యూ అయితే బాగుంది. సో ఈ 14 మండపాలు అయితే మాత్రం ముస్లిం సాంప్రదాయాల ప్రకారంగా కట్టారంట. సో ఎందుకంటే అప్పట్లో హిందువులు ముస్లింలు అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఈ టెంపుల్ ఇలా నిర్మించారనమాట. సో ఇక్కడే మన మురారి సినిమాలో మహేష్ బాబు ఉరుక్కుంటూ వచ్చి కాపాడుతారు. సో ఈ టెంపుల్ స్టార్టింగ్లో చూడండి, మీకు చాలా ప్లేస్ ఉంది కదా. సో అక్కడ యజ్ఞం సినిమాలో లాస్ట్ ఫైట్ ఉంటుంది. సో ఆ లాస్ట్ ఫైట్ కూడా ఇక్కడ షూట్ చేశారనమాట. అండ్ అదేవిధంగా జల్సా మూవీలో హీరోయిన్ కలవడానికి వచ్చినప్పుడు అక్కడ ఒక ఫైట్ సీన్ ఉంటుంది. సో ఆ సీన్ కూడా ఈ టెంపుల్ ముందే తీశారనమాట. సో మన టాలీవుడ్లో చాలామందికి ఇక్కడ ఒక సెంటిమెంట్ అనమాట, ఇక్కడ ఒక్క సీన్ తీసినా కానీ సినిమా హిట్ అవుద్ది అని. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది శివాలయం అనమాట. అండ్ శివాలయం పక్కనే మనకి ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. సో అసలు మీరు ఎక్కడ చూసినా అంటే జనాలు వస్తున్నారు, కానీ చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్. సో నాకు అందుకే చాలా బాగా నచ్చింది. నాకు ఈ లొకేషన్ అయితే కేరళకి దగ్గరగా ఉంది గైస్. సో నాకు చాలా అంటే చాలా బాగుంది. సిటీకి అవుట్స్కట్స్లో ఉంది కదా. సో చాలా ప్లెజెంట్ ఉంది. సో మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి ఒక్కసారి అండ్ దర్శనం కూడా చేసుకోండి. సో